కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈడీ హీట్ తగిలింది. మూడో స్కామ్ కేసులో సిద్ధరామయ్య భార్య పార్వతికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. సిద్ధరామయ్య భార్యతో పాటు కర్ణాటక మంత్రి భారతి సురేష్కు ఈడీ నోటీసులు అందాయి. మైసూరు నగరపాలక సంస్థ భూ కేటాయింపుల్లో అక్రమాలపై లోకాయుక్త దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే సిద్ధరామయ్యను విచారించిన లోకాయుక్త కర్ణాటక హైకోర్టు ధార్వాడ్ బెంచ్లో ఫైనల్ రిపోర్టు సమర్పించింది. ఆడియో, వీడియో ఆధారాలతో పాటు అధికారుల వాంగ్మూలాలు ఇందులో పొందుపరిచింది. మరోవైపు ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ ఇప్పటికే ఓసారి సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చింది. కర్ణాటకలోని పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించడంతో పాటు సిద్ధరామయ్యకు చెందిన 300 కోట్ల విలువైన 142 ఆస్తులను అటాచ్ చేసింది. కన్నడ నాట మరో సినీ జంట వీధికెక్కింది. తన భార్య వేధిస్తుంది అంటూ నటి శశికళపై భర్త సినీ దర్శకుడు టీజీ హర్షవర్ధన్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శశికళ సహా ఇద్దరిపై కేసు నమోదైంది. 2021లో ఓ సినిమా షూటింగ్లో శశికళ హర్షవర్ధన్కు పరిచయమైంది. తర్వాత ఇద్దరు సహజీవనం చేశారు. 2022 మార్చిలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు నుంచే తమ మధ్య విభేదాలు ఉన్నట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు దర్శకుడు హర్షవర్ధన్. తమ ఫోన్ సంభాషణలను రికార్డు చేసి శశికళ తనను బెదిరించిందని, పెళ్లికి ఒప్పుకోవడం లేదు అని నాగరభావిలోని ఆఫీస్కు వచ్చి కారంపొడి చల్లి దాడి చేసిందని వివరించాడు. పెళ్లైన కొన్ని రోజులకే గొడవలు మొదలుపెట్టిందని, అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తుందని, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని ఫిర్యాదులో తెలిపాడు.